బచ్చల కూర మసాలా పులుసు అండి. దీనికి కావాల్సింది బచ్చల కూర. ఇంత క్వాంటిటీ బచ్చల కూర అయితే 3 టొమాటోస్ అండి, లేదా పెద్దదైతే ఒకటి సరిపోతుంది. 1 స్పూన్ ధనియాలు, ఒక పావు స్పూన్ చిన్న లిటిల్ మచ్ అండి మిరియాలు, కొంచెం జీలకర్ర, చింతపండు పులుసు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు అండి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం ఆవాలు వేయాలండి. ఆవాలు చిటపటమన్నాక పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేయాలి. కట్ చేసుకున్న బచ్చల కూర కూడా వేసేయాలి. సో కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు, సాల్ట్, కారం, నెక్స్ట్ టమాటాలు. దీంట్లో ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ ఏమీ వేయలేదండి. వేసుకున్నా పర్వాలేదు, ఇలా వేసుకోకపోయినా కానీ బాగుంటుందన్నమాట. సో కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసేసిన తర్వాత కొంచెం లిడ్ పెట్టేస్తే ఇవి మగ్గిపోతాయి అన్నమాట. ధనియాలు, మిరియాలు, జీలకర్ర ఈ 3 వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా. సో ఇలా కొంచెం మగ్గింది కదండి, ఇప్పుడు చింతపండు పులుసు కూడా వేసేసుకోవాలి. ఇంకా బచ్చల కూర అంటే బచ్చల కూర, కంద బచ్చల కూర ఇదే మనకు తెలుసండి. కానీ బచ్చల కూర చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. హెమోగ్లోబిన్కి కానీ రక్తం పట్టడానికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అలా కంద బచ్చల కింద చేస్తే పిల్లలు ఇష్టపడని వాళ్ళు ఇలా మసాలా కనుక వేసి చేస్తే కంపల్సరీగా తింటారండి. ట్రై చేయండి. సో ఇందులో మసాలా అంటే ఓన్లీ ధనియాలు, ఒక 4 మిరియాలు, కొంచెం జీలకర్ర ఇలాగా ఫైన్ పౌడర్ చేసేసి వేసేసుకుంటామే. మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. అది ఆల్రెడీ పౌడర్ రెడీ చేసేసుకున్నాం కదా. సో వేసుకున్నాక కారం సరిపోతే ఇంకా ఆపేయచ్చు. ఒకవేళ లేదు ఇంకొంచెం వేసుకోవచ్చు అనుకుంటే వేసుకోవచ్చు అనమాట అండి. సో సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే అద్భుతమైన మసాలా పులుసు అండి. ఇది ఫైనల్ అవుట్పుట్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్పైస్ ఇష్టపడిన వాళ్ళకి చాలా బాగుంటుంది. సో ఇక్కడ మా ఛానల్లో అయితే కనుక 75+ అండి, 80 వీడియోస్ ఉన్నాయండి. ప్లీజ్ ఎంకరేజ్ అవర్ ఛానల్ అమ్మ వంట.